హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. కమ్మకమ్మని టమాటో ఊరగాయ చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాను. బాగుంటుంది. ఇలా బాగా కడిగేసుకొని నీట్గా ఒక్కొక్క కాయ ఇలా తుడిచేసుకొని పక్కన పెట్టేసుకొని కాసేపు ఆరనివ్వండి. నేను ఇలాగా ఫస్ట్ టమాటాలు సగానికి ఒక పంటు సగం సగం ఇలా కట్ చేసి కొంచెంగా ఉడికించుకుంటున్నానండి. ఎందుకంటే దాని పైన తోలు తీయడానికి. కొంతమంది తోలు ఇష్టపడరండి. మా వారు అస్సలు తోలు అంటేనే ఇష్టపడరు. తీసేసి చేసేస్తే ఇష్టంగా తింటారు. అందుకనే నేను తోలు తీయడానికి అని చెప్పేసి కాస్త మగ్గబెడితే దీని తోలు ఈజీగా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ ఇలాగ నేను మగ్గబెట్టుకుంటున్నాను. కొంతమందికి టమాటాలలో తోలు అంటే ఇష్టము, తోలు తీసేస్తే ఇష్టము. కొంతమందికి గింజలు ఉండకూడదు, కొంతమందికి తోలు ఉండకూడదు. ఇంతకీ తోలు తీసేస్తే మేలా, గింజలు తీసేస్తే మేలా? అదొక్కటి మాత్రం నాకు చాలా కన్ఫ్యూజ్ అండి. కొంతమంది అయితే ఎందుకు వచ్చిన తిప్పలు, టమాటానే వదిలేస్తే ఒక పని అయిపోతుంది కదా అని అసలు వంటలలో టమాటాలే వాడరు. ఇలా కూడా కొంతమంది ఉంటారు. ఇంతకీ ఏది బెస్ట్ అండి? ఒక్కసారి కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేస్తారా? ఇలా అండి, తోలంతా సపరేట్గా తీసేసాను. ఇలా కంటంతా సపరేట్గా పెట్టేశాను. అండి, ఇలాగా తోలంతా తీసేసి ఒక సెరవలో ఇలాగ సన్న మంట మీద పెట్టేసుకోవాలి. ఇందులోకి ఒక కప్పుమైన చింతపండు, అందాస్ అండి, అంతే. కప్పుమైన చింతపండు తీసుకుంటున్నాను. ఇలా వేసేసి ఒక 2 స్పూన్లు పసుపు వేసేసి ఇలా కళ్ళుప్పు. ఇది పింక్ సాల్ట్ అండి. మేము పింక్ సాల్టే వాడతాము, రాక్ సాల్ట్. తెల్లది కాకుండా పింక్ కలర్లో వస్తుంది, అదే వాడతాను. ఇది కొంచెంగా వేసేసి ఇలాగా బాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు నీట్గా మగ్గిపోవాలి. అంతవరకు ఉడకబెట్టుకుందాం. ఒకవేళ లాస్ట్లో పులుపు కొంచెం అటు ఇటు అయితే కనుక ఒక్క నిమ్మకాయ 2 నిమ్మకాయలు రసం పిండేసి వేసుకోవచ్చండి. ఏమీ చెడిపోదు, బాగుంటుంది. ఇది మగ్గనివ్వండి బాగా. అదండి, ఇలాగా వాటర్ లేకుండా బాగా ఉడకబెట్టేసుకోవాలి. వాటర్ లేవు చూడండి, ఇలా గుజ్జుగా తయారైపోతుంది బాగా. ఇది కొంచెం బాగా చల్లారబెట్టేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి. ఇందులోకి అయితే కొంచెం తెల్లవాయలు కొంచెం బాగా ఎక్కువగా బాగా నీట్గా ఒలిచి పెట్టేసుకోవాలండి. తెల్లవాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మెంతులు 2 స్పూన్లు తీసుకోవాలి. ఇలా దూరగా వేయించుకోవాలి. ఇవి కూడా దోరగా వేయించుకొని 2 కలిపి పొడి చేసుకొని పెట్టేసుకోవాలి. ఓకే అండి, నూనె బాగా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, నీట్గా నూనె. ఈ కడాయిలోనే కదా టమాటా అంతా ఉడకబెట్టిండేది, అందుకనే కొంచెం రెడ్గా అయిపోయింది. ఇంకా అదే కడాయిలోనే నేను వేసేస్తున్నాను. ఇలాగా వెల్లుల్లి కొంచెం చిదిమేసుకోవాలి, కచ్చా పచ్చగా కొంచెంగా చిదిమేసుకోవాలి. నేను ఫస్ట్ ఇలా వెల్లుల్లి వేసేస్తున్నాను. కొంచెం మంట తగ్గించేసుకోండి. బాగా ఆయిల్ కాగాక మంట తగ్గించేసుకుంటే అవి కొంచెం బాగా వేగుతాయి, మాడకుండా వేగుతాయి అన్నమాట. ఇలాగ శనగపప్పు, కందిపప్పు 2, ఆవాలు, జీలకర్ర, 2 మిరపకాయలండి. కొంచెం బాగా కలబెట్టేసుకొని కరివేపాకు. ఇది కరివేపాకు, పచ్చి కరివేపాకు అయితే మంచి స్మెల్ వస్తుంది, అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాస్త ఎక్కువే వేయండి. ఇది మనం
ఆ పేస్ట్ ఉడకబెట్టాం కదా, ఆ పేస్ట్ అంతా ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాము. ఈ పేస్ట్ అంతా ఇప్పుడు దాంట్లోకి ఇలా పేస్ట్ అంతా దీంట్లోకి వేసేది కొంచెం బాగా కలబెట్టేసుకోండి ఒక నిమిషము. ఇప్పుడు మెంతిపిండి, ఆవాల పిండి ఇలా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసేస్తున్నాం. ఇందులోకి ఇప్పుడు కారం పొడి, ఆ కప్పుతోటి నేను 1/4 కప్పు తీసుకున్నాను అన్నమాట. సాల్ట్ అండి, ఫస్ట్ కళ్ళుప్పు వేసాం కదా, ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకుందాం. అది సరిపోదు, నేను పింక్ సాల్ట్ అయితే వాడతానండి. ఇంతకుముందు రాక్ సాల్ట్ కూడా పింక్ సాల్టే వాడాను. ఇప్పుడు మామూలు సాల్ట్ కూడా పింక్ సాల్టే వాడతాను. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. కాస్త చూసుకొని వేసుకోండి. కొంచెం అది బాగా ఉడికాక మనకు టేస్ట్ చూస్తే తెలుస్తుంది కారము ఉప్పు అందు, అప్పుడు కొంచెం సెట్ చేసుకోవచ్చు. ఇది బాగా కలబెట్టేసేయాలి. అదండి ఇలాగా బాగా కొంచెం ఉడకాలి. ఇలా రెడ్ కలర్లోకి కనిపిస్తుంటే భలే ఉంటుంది ఇక్కడ ఊరగాయ. ఇది వాడే నూనెని బట్టి కావచ్చు, తీసుకున్న టమాటాలని బట్టి కావచ్చు, వాడే కారం పొడి కూడా బట్టి కూడా కావచ్చు, మనకు కలర్ రావడంలోకి హెల్ప్ చేస్తుంది. నేను రెడ్ కలర్ టమాటాలు అయితే నేను వాడే నూనె కూడా వేరుశనగకాయ నూనె అండి, పల్లీల నూనె, అదే హెల్త్కి మంచిది. ఇలా నూనె అంతా పైకి తేలుతోంది కదా, ఇలా కనిపించిన వెంటనే ఆఫ్ చేయకూడదు. అలా నూనె పైకి తేలినా కూడా కొంచెం బాగా ఉడకాలి. బాగా ఇలా బాగా ఉడికితేనే అది కొద్ది రోజులు బాగా నిల్వ ఉంటుంది మనకి. అదండి ఇలాగా బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, ఇలాగా బాగా ఉడికిపోయింది. ఒకసారి టేస్ట్ చూశాను, ఉప్పు కారం అన్నీ సమంగా సరిపోయాయి. నేను చాలాసార్లు చేశాను కానీ ఇలాగా అంటే మధ్యలో కాస్త ఉప్పు ఒకసారి కారం ఒకసారి యాడ్ చేస్తూ వచ్చిన, కానీ ఈసారి ఒకేసారి అన్నీ వేసేసాను, మళ్ళీ మధ్యలో అసలుకి యాడ్ చేయలేదు. కరెక్ట్గా కుదిరిపోయాయి, చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆయిల్ ఒక్కటి కొంచెం చూసుకోండి, ఒకవేళ తక్కువైందనుకోండి లాస్ట్లో కొంచెం కాంచి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నిల్వ ఉండాలి కదా, ఆయిల్ మెయిన్ ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడైతే సరిపోయేటట్టే కనిపిస్తుంది, చూడాలి మరి కొంచెంగా కాంచి వేసుకోవచ్చు, ఒక 2 స్పూన్స్ అలాగనమాట. ఇలా నాకు 2 బాక్సులకు వచ్చేసింది, ఇలాగా 2 డబ్బాలకి అయితే వచ్చేసింది ఊరగాయ. చూడండి బాగా నూనె బాగా తేలుతోంది పైకి, ఇలాగ తేలాలన్నమాట. రెడ్గా ఉంది కదా, ఇలా లాస్ట్లో ఇలా అన్నం వేసుకొని, మధ్యాహ్నం చేసింది అన్నం, ఇలా అన్నం చేసేసుకొని ఇలా కలిపేసుకొని లాస్ట్లో తింటే ఆ టేస్టే వేరండి. మీలో ఎంతమంది తింటారు ఇలాగా లాస్ట్లో కడాయిలో అన్నం వేసుకొని కలుపుకొని తినాలి అని? రెడ్ ఎంత బాగా కనిపిస్తుందో, నోరు ఊరిపోతుంది కదా. ఎస్ రాజశేఖర్, ఎలా ఉంది? వావ్, సూపర్ అండి, చాలా బాగుంది. మీకు కావాలా? ఇంకేమి ఆలస్యం ఎందుకు, చేసేసుకొని ఇలాగా మీకు కావాలా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసుకొని తినేసేయండి. బాయ్ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.